తగ్గించి రైట్, అడుగుదాం. చూపించమనండి. ఎస్, వేణుగోపాల్ గారు. తగ్గించి చూపించమనండి. నమస్తే. అది అలాగే కదా. మనతో పాటు దుర్గాప్రసాద్ గారు జాయిన్ గారు. చేస్తాం అంటే ఎట్లా అండి? ఎస్ ఎస్, అడుగుదాం, ఉండండి ఒక నిమిషం. నమస్తే దుర్గాప్రసాద్ గారు. వేణుగోపాల్ గారు వాయిస్ తీసుకుని మీ దగ్గరకు వస్తారు. వేణుగోపాల్ గారు చెప్పండి. సార్ నమస్తే. నమస్తే. మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదేవిధంగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ శుభోదయం, నమస్కారం. నమస్తే, చెప్పండి. సంస్థ వేణుగోపాల్ గారు. ఆ తర్వాత 1234 కోట్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వస్తే ఆ తర్వాత 1600 కోట్లు ఇవ్వని చెప్పి నోటీసులు ఇవ్వడము, ఆ ఏదైతే వాడేసిన కరెంటుకి మళ్ళీ కట్టాలి అనేసి ప్రజలు పైన భారం వేసి ప్రయత్నం చేయడం, అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షాలు వ్యతిరేకించడం, అయినా కూడా ప్రజలపైన ఆ భారాన్ని మోపడం వల్ల ఏదైతే ఆ భారాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ అమౌంట్ ని మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పేసి ఒక చర్చ ట్రూ ఆఫ్ చార్జెస్ లో ట్రూ డౌన్ చార్జెస్ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది మీడియాలో. కానీ వాస్తవానికి ఇంకా దానికి క్లారిటీ రాలేదు కాబట్టి దాని గురించి మనం ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మనం చెప్పలేము. ఎందుకంటే ఇంకా అది డిస్కషన్ లోనే ఉంది. అది ఏదైతే అమౌంట్ ఏదైతే ప్రజల దగ్గర నుంచి తీసుకున్నారో దాన్ని రిటర్న్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఇది కేవలం చర్చ మాత్రమే జరుగుతుంది కాబట్టి డిపార్ట్మెంట్ లో మనం చెప్పలేము. అదే విధంగా కమిషన్ సూచనలు ఇస్తుందని చెప్పారు కదా, కమిషన్ సూచనలు ఇస్తూ 90 రోజుల్లో 220 కోట్లు. అదే సార్ క్లారిటీ. ఇప్పుడు బయట వచ్చి చెప్పి ఈ విధంగా దానిపై డిస్కషన్ ఈ విధంగా మేము దీన్ని ఇవ్వదలుచుకున్నాము లేదా బకాయిలు, అదే చెప్తున్నాను, ఇంకా ఉంది దాని మ్యాటర్ చెప్తాను. రాష్ట్ర విద్యుత్ అప్పు వచ్చి 12,225 కోట్లు, డిస్కామ్లు ఇవ్వాల్సింది 7,225 కోట్లు ఇవ్వాల్సి ఉంటే రాష్ట్ర విద్యుత్ సంస్థ వచ్చి 5,000 కోట్లు ఇవ్వాలి. ఇది రాష్ట్ర విద్యుత్ సంస్థకి ఈరోజు 12,225 కోట్లు అప్పు ఉంటే, అదే విధంగా బొగ్గు ఏదైతే పంపిణీ వాళ్ళకి 5,000 కోట్లు ఇవ్వాలి. అంటే ఒక విద్యుత్ దానిపై ఎన్ని అప్పులు ఉన్నాయో చూస్తున్నాం మనం. అంటే ఇదంతా ఎవరికి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ, అదే గృహ అవసరాలకి, పరిశ్రమలకి, వ్యవసాయానికి ఇచ్చిన సబ్సిడీ దాదాపు 13,000 కోట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంకా ఈ ట్రూ అప్ చార్జెస్ రిటర్న్ ఇచ్చినా ఇవ్వకపోయినా భారం అనేది ప్రభుత్వం పైన పడతా ఉంటుంది. ప్రభుత్వం ఆ సబ్సిడీని బ్యాలెన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అదే ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన విద్యుత్ ఛార్జీలే పెంచినట్టు, లేదా గృహ ఛార్జీలు ఏదైతే హౌస్ ట్యాక్స్ పెంచినట్టు, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినట్టు మాట్లాడుతున్నారు. ఆయన కూడా 2019 ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడిని ఏదైతే నిత్యావసర వస్తువులు పెంచిన చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ, నేను కనీసం ఈ 5 సంవత్సరాల్లో కనీసం ₹1 కూడా పెంచిన వ్యక్తి హౌస్ ట్యాక్స్ ఏ విధంగా పెంచారంటే, 1 కోటి రూపాయలు ప్రాపర్టీ వాల్యూ ఉంటే దానికి 0.15% ట్యాక్స్ వేశారు ప్రతి సంవత్సరం. అంటే 2019లో ₹10,000 పన్ను ఉంటే అది 2024కి దాదాపు ₹50,000 పన్నుగా నిర్ణయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అంటే నేను ఒక ఏరియా, మా మిస్సెస్ ఒక ఏరియా కార్పొరేటర్ కాబట్టి దాని గురించి నేను క్లారిటీగా చెప్తున్నాను. 10,000 ఉన్న పన్నుని 50,000 చేసి, అంటే గవర్నమెంట్ వాల్యూ పెరుగుతా ఉండే కొద్దికి ఈ ట్యాక్స్ కూడా పెరుగుతా ఉంటుంది. 0.15% ప్రతి సంవత్సరం పెరుగుతా వస్తుంది. దాన్ని పట్టుకుని 24కి అది దాదాపు 10,000 ఉన్న దాన్ని 4 రెట్లు పెరగడం జరిగింది. అంటే వీళ్ళేదో ఈరోజు విద్యుత్ ఛార్జీల గురించి ఏదో మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. అదే విధంగా కరెంట్ ఛార్జ్ ప్రతి 6 నెలలకు పెంచుకుంటా వచ్చాడు. 1,500 కోట్లకు పెంచింది. ఏదైతే భారాలు కూడా వినియోగదారులు వాడిన భారాన్ని కూడా ఏదైతే దాన్ని హిందూజా సంస్థకి దాన్ని మేలు కోరుతూ 4,000 కోట్ల దాకా దాన్ని కట్టే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్నంతా కూడా రాష్ట్ర ప్రజల నెత్తినంత రుద్దడం జరిగింది. అదే విధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్, అదే విధంగా చెత్త పన్ను, అదే విధంగా పెట్రోల్ ఛార్జెస్ ఇట్లా పెంచుకుంటూ పోయినారు. కాబట్టి మనకు 11 సీట్లు ఇచ్చారు. నిత్యావసర వస్తువులు పెంచుకుంటూ పోతూ ఏదో సంక్షేమం ఇస్తున్నామని చెప్పి బటన్ నొక్కుంటూ ఏదో ₹1 వేసేసి రాష్ట్ర ప్రజలకి ఈరోజు రేట్లంతా పెంచుకోవడం వల్లే ఈరోజు భారం నిత్యావసర వస్తువులు ఈ రేంజ్కి రావడం జరిగింది.
5 సంవత్సరాల భారాన్ని రాష్ట్ర ప్రజలు తట్టుకోలేకుంటే ఆ పార్టీ 11 సీట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని మర్చిపోతే ఎట్లా? ఈ రోజు ఏదో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే పెంచేసింది, వచ్చిన 6 నెలలకే అన్ని చేసేసింది అని మాట్లాడడం కాదు. సంక్షేమాల్లో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూసుకొని ఒక్కొక్కటిగా ఇస్తామని చెప్పారు. ఈ రోజు గ్యాస్ విషయం అయితేనేమి, అన్నా క్యాంటీన్ విషయంలో అయితేనేమి, అదే విధంగా తల్లికి వందనం అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇంకా చేస్తున్నారు. సంవత్సరం ఆర్థిక పరిస్థితి చూసుకొని ఒక్కొక్కటి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసేసి ఉంటే మరి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఉద్యోగస్తులకి ఏదైతే న్యాయం చేస్తున్నాడు, ఒక్క రోజున కూర్చొని మన ఉద్యోగస్తులతో 5 సంవత్సరాలు ఏ రోజున కూర్చొని మాట్లాడినాడా? సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేదే. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి అనేక ఉద్యమాలు చేశాడు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యమం ఊసి ఏమీ ఎత్తలేదే. ఎందుకు హోదా దాలేకపోయాడు? ఇలాంటి చెప్పుకుంటా రైట్ అండి. అసలు విద్యుత్ ఛార్జీలు, ట్రూ డౌన్ ఛార్జీల పేరుతో ప్రజలకు ఇవ్వాలనుకోవడం వెనక అసలు రీజన్ ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువేల ప్రయత్నాలు చేస్తుందా? కంటిన్యూ చేద్దాం దుర్గా ప్రసాద్.